హలో ఎవ్రీవన్, లీగల్ అవేర్నెస్కి స్వాగతం. నేను మీ లక్ష్మి, ఫార్మర్ ఏజీపీ. నేను నా 30 years న్యాయవాద వృత్తిలో ఉన్న ఎక్స్పీరియన్స్తో ప్రజలకి ముఖ్యమైన చట్టాల మీద అవగాహన కల్పించాలని భావించి ఒక సత్సంకల్పంతో ఈ ఛానల్ ద్వారా చట్టాలపై పూర్తి అవగాహనని కల్పించాలనేది ముఖ్యంగా సుప్రీంకోర్టు ల్యాండ్మార్క్ జడ్జిమెంట్స్తో పాటు నిత్యం ప్రజలు లీగల్గా ఎదుర్కొనే సమస్యలని అవి ఎలా పరిష్కరించుకోవాలి అనే నాలెడ్జ్ని అందిస్తూ మీలో ఒకరిగా నా వంతుగా వ్యూయర్స్కి చక్కటి అవగాహన కల్పించాలనేదే ఒక సదుద్దేశం, ఒక సత్సంకల్పంతో పాటు లా చదువుతున్న స్టూడెంట్స్కి మరియు జూనియర్ సివిల్ జడ్జ్, డిస్ట్రిక్ట్ జడ్జ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి, ఇతరత్ర న్యాయవాదులు ప్రిపేర్ అయ్యే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం ట్యుటోరియల్స్ కింద ప్రతి యాక్ట్ని సెక్షన్ వైజ్ డివైడ్ చేసి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారి కోసం తెలుగులో మీ ముందుకు తీసుకురావడం కోసం చేస్తున్న ప్రయత్నం. ప్రతిరోజు ఒక్క వీడియో విన్నది మర్చిపోయే అవకాశాలు తక్కువ కాబట్టి సబ్జెక్టు మీద పూర్తి అవగాహన మీకు అందరికీ వస్తుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా వింటే ప్రతి సెక్షన్ గురించి పూర్తి నాలెడ్జ్ మీకు అందరికీ వస్తుంది. ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావాలంటే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. మీకు ఏమన్నా క్లారిఫికేషన్స్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ ఛానల్ ద్వారా ఇది ఒక ఫ్రీ లీగల్ ఒపీనియన్ ఇవ్వడం అనేది ఒక మంచి ఉద్దేశంతో పెట్టడం జరిగింది. మ్యాట్రిమోనియల్ కేసెస్లో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పిల్లలు మరియు మహిళలకి ఫ్రీగా న్యాయ సేవ అందించాలని ఈ ఛానల్ ద్వారా యాక్సెస్ ఇవ్వాలి వాళ్ళకి అని ఒక సంకల్పంతో చేయడం జరుగుతుంది. అవసరమైన వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్తో కామెంట్ బాక్స్లో లీగల్ సమస్య ఏంటో తెలియజేస్తే మీకు తప్పకుండా న్యాయ సహాయం లభించగలదు అని తెలియజేస్తాము. ఇంకా లా ట్యుటోరియల్స్లోకి వెళ్తే ఇవాల్టి అంశము వర్క్ ప్లేస్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో ఫస్ట్ అందరికీ ఈ యాక్ట్లో ఉన్న ప్రతి సెక్షను ఏం చెప్తుంది, ప్రక్రియ విధానాలేంటి అనే వాటి గురించి చెబుతూ దానిపై పూర్తి అవగాహన కల్పించడం, ఎప్పుడు ఎవరికి ఈ యాక్ట్ ఎలా వర్తిస్తుంది, ఏ సెక్షన్స్ ఏం చెప్తున్నాయో ఈ వీడియో ద్వారా మీకు అవగాహన కల్పించడం, అన్ని సెక్షన్స్ గురించి వివరణ పూర్తి అయ్యాక ప్రక్రియ విధానము, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఎఫెక్టెడ్ పర్సన్స్ ఎలా ఎవరిని అప్రోచ్ అవ్వాలి అన్న దాంతోపాటు స్టూడెంట్స్కి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో ఒక నోట్స్లా ప్రిపేర్ చేసి మీకు అందించడం జరుగుతుంది అని చెప్తున్నాము. వర్క్ ప్లేస్లో మహిళలపై లైంగిక వేధింపులు నివారణ, నిషేధం మరియు పరిష్కార చట్టం 2013లోని సెక్షన్ 16 ప్రకారం ఫిర్యాదు మరియు విచారణ చర్యలలో విషయాలను ప్రచురించడం లేదా తెలియజేయడం నిషేధంతో వ్యవహరిస్తుంది అని చెప్తుంది. దీని అర్థం ఏంటంటే ఫిర్యాదుకు సంబంధించిన సమాచారం, పాల్గొన్న వారి గుర్తింపులు అంటే ఫిర్యాదుదారు, ప్రతివాది సాక్షులు మరియు దర్యాప్తు వివరాలను సమాచార హక్కు అంటూ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం చట్టం కింద, సమాచార హక్కు చట్టం కింద కూడా బహిరంగంగా బహిర్గతం చేయలేము అని ఈ సెక్షన్ చెప్తుంది. అంటే ఇది మహిళలపై లైంగిక వేధింపులు నివారణ నిషేధం చట్టం అనేది మహిళల యొక్క ప్రొటెక్షన్ కోసం, వారి యొక్క పరువు మర్యాదలు నిలిపే నిమిత్తం దాని మీద చర్య తీసుకునేటప్పుడు కూడా తర్వాత కూడా సొసైటీలో వాళ్ళు ఫ్రీగా తిరగాలంటే చాలా విషయాల్లో సీక్రసీ మెయింటైన్ చేయాలి. కాబట్టి వాళ్ళకున్న ఇబ్బంది ఏదైతే ఉందో, ఎవరి ద్వారా అయితే ఉందో ఆ విషయమే సీక్రసీ మెయింటైన్ చేయాలి. కాబట్టి ఆ ఫిర్యాదుదారు యొక్క కంప్లైంట్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది
అలాగే ఎవరి మీద ఇచ్చారో ప్రతివాది, సాక్షులు, ఈ ఎంటైర్ కేసుకు సంబంధించిన వివరాలు, దర్యాప్తు వివరాలు కూడా ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద బహిరంగంగా బహిర్గతం చేయలేమంటే ఎవరికి ఇవ్వడం జరగదు అని చెప్పి ఈ సెక్షన్ అనేది చెప్తుంది. మరింత వివరణాత్మకంగా చెప్పాలి అంటే మొత్తం ప్రక్రియ యొక్క గోప్యత అంటే సీక్రసీని ఈ సెక్షన్ 16 అనేది నొక్కి చెప్తుంది. పరిమిత బహిర్గతం అనేది ఏంటంటే అంతర్గత కమిటీ లేదా స్థానిక కమిటీ వంటి ప్రక్రియలో ప్రత్యక్షంగా పాల్గొన్న వారితో మరియు దర్యాప్తు ప్రయోజనం కోసం మాత్రమే సమాచారాన్ని పంచుకోవచ్చు. అంటే బిట్వీన్ పిటిషనరు అవతల ఎవరైతే తప్పు అంటున్న వ్యక్తి ఎవరైతే ప్రతివాది ఉన్నారో వాళ్ళ తాలూకా సాక్షులు ఈ ప్రక్రియకు సంబంధించి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం ఈ పేపర్ వర్క్ ఏదైతే జరిగిందో దర్యాప్తు మొత్తం ప్రక్రియకు సంబంధించి ఏదైతే జరిగిందో వాళ్ళకి సప్లై ఆ పేపర్స్ని ఆ కాపీస్ని సప్లై చేయవచ్చు అని చెప్తుంది. అంతే తప్ప బహిరంగ ప్రకటన అనేది దీనికి లేదు. ఫిర్యాదులోని విషయాలు, గుర్తింపులు మరియు విచారణ వివరాలను ప్రజలకు, పత్రికలకు లేదా మీడియాకు ప్రచురించడం లేదా తెలియజేయడాన్ని ఈ విభాగం స్పష్టంగా నిషేధిస్తుంది. అంటే సోషల్ మీడియాలో పెట్టడం కానీ, ఇక్కడ పలానా ప్లేస్లోని ఒక మహిళకి లైంగిక వేధింపులు జరిగాయని ఆ మహిళను బహిర్గతంగా సోషల్ మీడియాలో పెట్టడం కానీ లేదా పేపర్లో కానీ ఇంకెక్కడైనా పబ్లిష్ చేయడం కానీ ఈ విధమైనవి కూడా జరగకుండా ఈ సెక్షన్ 16 అనేది స్పష్టంగా నిషేధిస్తుంది. న్యాయం కోసం మాత్రమే మినహాయింపు ఉంటుంది. అంటే బాధితురాలి గుర్తింపు లేదా ఇతర గుర్తింపు వివరాలను వెల్లడించకుండానే అంటే చెప్పకుండానే వారికి లభించిన న్యాయం గురించి సమాచారాన్ని పంచుకోవడానికి ఈ చట్టం అనేది అనుమతిస్తుంది. ఈ నిబంధనలో పాల్గొన్న వ్యక్తుల గోప్యతను కాపాడటం, న్యాయమైన మరియు నిష్పాక్షికమైన దర్యాప్తును నిర్ధారించడం మరియు సంభావ్యపు హాని అంటే బోత్ పార్టీస్కి కూడా ఈ పని వలన ఏ విధమైన హాని లేకుండా బాధితులను నిందించడం, నిరోధించడం ఇలాంటివి నిందించడం వంటి ఏవైతే ఉన్నాయో అవి నిరోధించడం లాంటి వాటిని లక్ష్యంగా పెట్టుకుంది. వర్క్ ప్లేస్లో మహిళలపై లైంగిక వేధింపులు నివారణ, నిషేధం మరియు పరిష్కార చట్టం 2013లోని తదుపరి సెక్షన్ 17. సెక్షన్ 17 లైంగిక వేధింపుల కేసులో పాల్గొన్న వారి గుర్తింపును బహిర్గతం చేసిన ఎవరికైనా ఉండే శిక్ష గురించి వివరిస్తుంది. అంటే బాధిత మహిళ, ప్రతివాది మరియు సాక్షుల గోప్యతను కాపాడడానికి రూపొందించబడిన చట్టం యొక్క గోప్యతా నిబంధనలలో ఈ విభాగం చాలా కీలకమైన విభాగం. అంటే సెక్షన్ 17 అనేది ఇందులో ఉన్న కీలకమైన నిబంధనలు, ఇంపార్టెంట్ కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే బహిర్గతం చేయడంపై నిషేధం. అంటే లైంగిక వేధింపుల ఫిర్యాదులోని విషయాలు, అందులో పాల్గొన్న వ్యక్తుల పేర్లు అంటే బాధిత మహిళ, అలాగే అపరాధి, నిరపరాధి ఇద్దరు, అలాగే సాక్షుల పేర్లు మరియు చిరునామాలు, అడ్రస్లు, సాక్షుల పేర్లు, విట్నెసెస్ యొక్క నేమ్స్, అడ్రసెస్ మరియు విచారణ మరియు సిఫార్సులకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని ప్రచురించడం, కమ్యూనికేట్ చేయడం లేదా తెలియజేయడంపై ఉల్లంఘన, జరిమానా విధించడం అటువంటివి ఏమైనా తెలియజేసిన ఈ కండిషన్ అన్నింటినీ ఎవరైనా ఉల్లంఘిస్తే దానికి సంబంధించి శిక్షలు విధించడం అలాగే జరిమానా విధించడం గురించి ఈ సెక్షన్ 17 అనేది వివరిస్తుంది. ఫిర్యాదును నిర్వహించే బాధ్యతను అప్పగించిన ఏ వ్యక్తి అయినా ఈ గోప్యతను ఉల్లంఘిస్తే వాళ్ళకి జరిమానా విధించబడుతుంది అని స్పష్టంగా ఈ సెక్షన్ 17 అనేది తెలియజేస్తుంది. అంటే క్రమశిక్షణా చర్య సంస్థ యొక్క సేవా నిబంధనల ప్రకారం జరిమానా అనేది అమలు చేయబడుతుంది. అలాంటి నియమాలు లేనట్లయితే నిర్దేశించిన పద్ధతిలో చర్య తీసుకొనబడుతుంది. బాధితులకు చట్టపరమైన రక్షణ ఎలా ఇవ్వాలి అనేది ఈ సెక్షన్ క్లియర్గా చెప్తుంది. అంటే క్లియర్గా
బాధితులకు చట్టపరమైన రక్షణ ఏ విధంగా ఇవ్వాలి, వాళ్ళకి ఏ ఏ రక్షణని అందించాలనేది ఈ సెక్షన్ స్పష్టం చేస్తుంది. ఫిర్యాదు మరియు విచారణ ప్రక్రియలో మహిళల గుర్తింపులను రక్షించడం ద్వారా సురక్షితమైన మరియు భద్రమైన పని వాతావరణాన్ని సృష్టించడం ఈ చట్టం యొక్క ఉద్దేశం. ఇది బాధితులు బహిరంగంగా బహిర్గతం అవుతుందనే భయం లేకుండా ముందుకు రావడానికి ప్రోత్సహిస్తుంది. అంటే చాలామంది మోర్ దెన్ 80% ఇక్కడ ఇబ్బందులు ప్రతి మహిళ కూడా వర్క్ ప్లేస్లోని ఒక 10 మందిలో 5 ఇబ్బంది పడుతున్నారు. ఆ 5గురిలో ఒక్కరు కూడా రావటం లేదు. ఎందుకంటే వాళ్ళ వివరాలు బయటికి వెళ్తాయి, తర్వాత థ్రెట్ ఉంటుంది, లేదు అంటే సోషల్ మీడియాలోని ఇవన్నీ పబ్లిష్ అయితే వాళ్ళ తర్వాత వాళ్ళ పరువు అనేది పోతుంది అని భావించి ఎవరు కూడా ఈ బాధలు భరిస్తున్నారే తప్ప ఎవరు ముందుకొచ్చి రిపోర్ట్ చేసి ఈ అన్యాయాన్ని వ్యతిరేకించటం లేదు. కాబట్టి ఈ సెక్షన్ అనేది స్పష్టంగా సెక్షన్ 16లో గోప్యత కంపల్సరీగా పాటించాలి అని ఎప్పుడైతే చెప్పిందో అది ఆ దాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే సెక్షన్ 17 ప్రకారం ఈ నియమాల్ని, ఈ గోప్యతని కాపాడడంలో ఎవరైనా ఉల్లంఘిస్తే ఆ నియమాన్ని, దాని ప్రకారం సెక్షన్ 17 ప్రకారం శిక్షలు ఎలాగుంటాయి, జరిమానా ఎలా ఉంటుంది, కంపల్సరీ జరిమానా ఉండే తీరుతుందని స్పష్టం చేస్తుంది. అలాగే బయటకు వచ్చి ఈ మహిళలు, బాధిత మహిళలు వచ్చి ఏదైతే అన్యాయం జరిగింది, సెక్సువల్ హెరాస్మెంట్ జరిగింది అని చెప్పడాన్ని ప్రోత్సహిస్తుంది. చట్టం యొక్క విస్తృత సందర్భం ఏంటంటే సెక్షన్ 17 కింద విధించే జరిమానా సెక్షన్ 16తో ముడిపడి ఉంటుంది. అంటే సెక్షన్ 16 ప్రకారం ఎవరైతే ఉల్లంఘించారో గోప్యత దాయడంలో ఆ మహిళ ఈ ప్రక్రియకు సంబంధించి గోప్యత సీక్రసీ మెయింటైన్ చేయడంలో నియమాన్ని ఎవరైతే ఉల్లంఘించారో ఆ వారికి సెక్షన్ 17 ప్రకారం జరిమానా ఉంటుంది అని చెప్తుంది. ఇది ప్రొసీడింగ్స్లోని విషయాలను బహిర్గతం చేయడంపై సాధారణంగా నిషేధాన్ని వివరిస్తుంది. అంటే ఈ చట్టంలోని పిలువబడే విస్తృత చట్టంగా ఇది ఒక బాధిత మహిళకి విస్తృతంగా సపోర్ట్ ఇచ్చే చట్టంగా పిలువబడుతుంది. భారతదేశంలో కార్యాలయంలో లైంగిక వేధింపుల ఫిర్యాదులను నిరోధించడానికి మరియు పరిష్కరించడానికి చట్టపరమైన ఒక ప్రక్రియని, విధానాన్ని ఈ సెక్సువల్ హెరాస్మెంట్ అనుభవిస్తున్న మహిళలకి ఇది ఏర్పాటు చేస్తుంది. పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధం మరియు పరిష్కార చట్టం 2013లోని తదుపరి సెక్షన్ 18. సెక్షన్ 18 ప్రకారం ఇది ఏం చెప్తుందంటే అపీల్ చేసుకునే నిబంధనని వివరిస్తుంది. అంటే అంతర్గత కమిటీ ఐసి లేదా స్థానిక కమిటీ ఎల్సి సిఫార్సులు లేదా అమలులో లోపాలతో సంతృప్తి చెందని ఏ వ్యక్తి అయినా అపీల్ని దాఖలు చేసుకోవచ్చు అని ఈ సెక్షన్ 18 అనేది వివరిస్తుంది. ఎవరు అపీల్ చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా ఈ సెక్షన్ 18 అన్నది చెప్తుంది వివరంగా. అలాగే ఏ విధంగా అయితే అపీల్ చేసుకోవాలి అనేది ఈ ప్రక్రియా విధానాన్నంతా కూడా ఈ సెక్షన్ 18 అనేది వివరిస్తుంది. అపీలుకి సంబంధించి యజమాని లేదా జిల్లా అధికారి కమిటీ సిఫార్సులను అమలు చేయకపోవడం ఎలా ఉంటుందంటే ఎక్కడ మరియు ఎప్పుడు అపీల్ చేసుకోవాలి, అపీలేట్ అథారిటీ ఎవరు అంటే ఉద్యోగికి వర్తించే సర్వీస్ రూల్స్ ప్రకారం కోర్టు లేదా ట్రిబ్యునల్కు అపీల్ చేయబడుతుంది. నిర్దిష్ట సర్వీస్ రూల్స్ లేని ఉద్యోగుల కోసం 1946 పారిశ్రామిక ఉపాధి అంటే స్టాండింగ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ చట్టం కింద నోటిఫై చేయబడిన అపీలేట్ అథారిటీకి అపీల్ చేయబడుతుంది అని ఈ సెక్షన్ స్పష్టం చేస్తుంది. ఉదాహరణకి లేబర్ కోర్టు ద్వారా లేదా ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ ఇవి ఏవైతే ఉన్నాయో వాటికి అపీల్ చేసుకోవచ్చు అని ఆయా సెక్షన్స్ ప్రకారం ఆయా ఉద్యోగ ప్లేసెస్ ప్రకారం డిసైడ్ చేస్తుంది. కాలపరిమితి ఎలా ఉంటుందంటే కమిటీ
ఈ సిఫార్సులు జారీ చేసిన తేదీ నుండి, అంటే ఈ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ డిసిషన్ చెప్పిన తేదీ నుండి 90 రోజుల్లోపు అపీల్ అనేది దాఖలు చేయాలి వితౌట్ డిలే అన్నది చెప్తుంది. అపీలుకు దారితీసిన పరిస్థితులు వివిధ సందర్భాల్లో వివరించి ఏ ఏ సందర్భాల్లో అపీలుకు దారితీసిన పరిస్థితులు ఉన్నాయి, ఆ ప్రక్రియలో వాళ్ళకి ఏ పాయింట్ మీద అన్యాయం జరిగింది అనేవి వివరిస్తూ అపీలు దాఖలు చేయవచ్చు. ఈ కమిటీ సిఫార్సు చేసిన శిక్ష లేదా పరిహారము సరిపోదని ఫిర్యాదుదారుడు భావించినప్పుడు, అంటే ప్రతివాది తాము అన్యాయంగా శిక్షించబడ్డామని లేదా విచారణ సరిగ్గా జరగబడలేదని నమ్మినప్పుడు, అంటే ఇక్కడ ఎవరన్నా అపీల్ చేసుకోవచ్చు. కమిటీ చేసిన నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం ఫిర్యాదుదారుడికి సరిపోలేదు అని భావించినా, లేదా ఎవరైతే ప్రతివాది ఉన్నారో వాళ్ళపై అన్యాయంగా మేము శిక్షించబడ్డామో, ప్రక్రియ సరిగ్గా జరగలేదు అని చెప్పి వాళ్ళన్నా సరే, ఇక్కడ ప్రతివాది అలాగే ఎవరైతే ఫిర్యాదుదారు ఎవరైతే ఉన్నారో, ఈ లైంగిక వేధింపులకు గురైన మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరు ఎవరైనా సరే అపీల్కి వెళ్ళవచ్చు అని ఈ సెక్షను చెప్తుంది. ఆ అపీల్ పీరియడ్ కూడా ఈ కమిటీస్ నిర్ధారించి ప్రక్రియ మొత్తం పూర్తి చేసి ఆర్డర్స్ ప్రొనౌన్స్ చేసిన డేట్ నుంచి 90 రోజులలోపు అపీల్ వేసుకోవాలి వితౌట్ డిలే అని చెప్తుంది. 90 రోజుల తర్వాత అయితే ఆ డిలేకి సంబంధించి వివరాలు ఎందువల్ల డిలే అయింది అని చెప్పేసి దాంతో పిటిషన్ యాడ్ చేసుకొని వేసుకోవచ్చు, కానీ నిర్ణయం మాత్రం 90 రోజుల తర్వాత అపీల్ వేసుకోవాలని సెక్షను చెప్తుంది. అలాగే ఒక యజమాని కమిటీ సిఫార్సులపై పేర్కొన్న కాలపరిమితిలోపు చర్య తీసుకోనప్పుడు ఒక కమిటీ ఫిర్యాదును దురుద్దేశంతో కూడినది లేదా తప్పుడుది అని గుర్తించి ఫిర్యాదుదారుడిపై చర్య తీసుకోవాలని సిఫార్సు కూడా చేయొచ్చు అని ఖచ్చితంగా ఈ సెక్షన్ ప్రకారం చెప్తుంది. భారతదేశంలోని వర్క్ప్లేస్లో మహిళలపై లైంగిక వేధింపులు నివారణ, నిషేధం మరియు పరిష్కార చట్టం 2013లోని సెక్షన్ 19. తదుపరి సెక్షన్ 19 ఏం చెప్తుందంటే యజమాని విధులను వివరిస్తుంది. అంటే మహిళలకు సురక్షితమైన మరియు మద్దతు ఇచ్చే పని వాతావరణాన్ని, అటువంటి అట్మాస్ఫియర్ని నిర్ధారించడం మరియు లైంగిక వేధింపుల ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను సులభతరం చేయడం అనేది ఈ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఆ బాధ్యతల గురించి ఈ సెక్షన్ 19 అనేది చెప్తుంది. సెక్షన్ 19 కింద యజమానులకు ముఖ్యమైన విధులు ఈ విధంగా ఉంటాయి. అవి ఏంటంటే సురక్షితమైన పని ప్రదేశాన్ని అందించడం, యజమానుల కార్యాలయాల్లో మహిళల భద్రతను నిర్ధారించాలి, సందర్శకులు మరియు ఉద్యోగులతో సంబంధంలోకి వచ్చే ఇతరుల వేధింపుల నుండి రక్షణతో సహా ఉద్యోగులకు జరిమానాల గురించి తెలియజేయడం, లైంగిక వేధింపులకు సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ లైంగిక వేధింపులకు సంబంధించి జరిమానాలను కార్యాలయంలో స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలి. అంటే అవి ఈ సెక్షన్ 19 ఏం చెప్తుందంటే ఆ కంపెనీ, ఆ వర్క్ ప్లేస్ యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని వాళ్ళ దగ్గర పనిచేస్తున్న మహిళలపై ఎవరైనా లైంగిక వేధింపులకు కానీ గురి చేస్తే వాళ్ళకు పడే శిక్షలు ఎలా ఉంటాయి అన్నది ఆ నిబంధనల్ని ఓపెన్గా ఒక దగ్గర పేస్ట్ చేసి అందరికీ తెలిసేలాగా వివరించడం అనేది యజమాని యొక్క కర్తవ్యం అని స్పష్టంగా చెప్తుంది. అలాగే కమిటీ సమాచారం అందించడం, ఈ కమిటీకి సమాచారం అందించడం అనేది ఎలా ఉండాలి అంటే ఫిర్యాదు దర్యాప్తుకు అవసరమైన విధంగా యజమానులు సంబంధిత సమాచారాన్ని ఎల్సి లేదా సికి ఈ రెండు ఏవైతే ఏవైతే కమిటీస్ ఉన్నాయో ఆ కమిటీస్కి ఈ యజమానులు ఈ ఫిర్యాదుని అందుబాటులో ఉంచాలి. చట్టపరమైన ఫిర్యాదులకు సహాయం అందించడం
అంటే ఈ చట్టపరమైన ఫిర్యాదులకు ఏవైతే ఇటువంటి ఫిర్యాదులు ఉన్నాయో వాటికి సహాయం అందించడం ఏ విధంగా ఉండాలి అంటే, యజమాని ఏ విధంగా ఉండాలి అంటే, బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంలో లేదా ఆమె కోరుకుంటే ఇతర చట్టపరమైన చర్యలను కొనసాగించడంలో యజమాని, ఆ కంపెనీ లేదా ఆ వర్క్ ప్లేస్ యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో వారు సహాయం చేయాలి అని స్పష్టంగా పేర్కొంటుంది. లైంగిక వేధింపులను దుష్ప్రవర్తనగా పరిగణించడం ఏ విధంగా తీసుకోవాలి అంటే, యజమాని లైంగిక వేధింపులను కంపెనీ సేవా నియమాల ప్రకారం దుష్ప్రవర్తనగా పరిగణించి దానికి అనుగుణంగా క్రమశిక్షణా చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి అని ఈ సెక్షను వివరిస్తుంది. పర్యవేక్షణ కమిటీ నివేదికలు ఎలా ఉండాలంటే, అంతర్గత కమిటీ నుండి నివేదికలు సకాలంలో సమర్పించబడుతున్నాయని యజమానులు పర్యవేక్షించాల్సి ఉంటుంది అని చెబుతుంది. అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అనేది యజమానులు ఉద్యోగుల కోసం క్రమం తప్పకుండా వర్క్షాపులు మరియు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి మరియు అంతర్గత కమిటీ సభ్యులకు చట్టంలో నిబంధనలకు అనుగుణంగా అవగాహన కల్పించడానికి ఓరియంటేషన్ కార్యక్రమం లాంటివి నిర్వహించి వాళ్ళకి ఈ చట్టాల గురించి వివరంగా వివరించాలి. వర్క్ ప్లేస్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధం మరియు పరిష్కార చట్టం 2013లోని సెక్షన్ 19 తర్వాత తదుపరి సెక్షన్ 20. సెక్షన్ 20 ఏం చెప్తుందంటే, జిల్లా అధికారి యొక్క నిర్దిష్ట విధులు మరియు అధికారాలను వివరిస్తుంది. అంటే జిల్లా అధికారి సాధారణంగా జిల్లా మెజిస్ట్రేట్ లేదా కలెక్టర్కు కేటాయించబడిన పాత్ర చిన్న సంస్థలు మరియు గృహ కార్మికుల నుండి వచ్చే లైంగిక వేధింపుల ఫిర్యాదులను నిర్వహించే స్థానిక కమిటీలు ఏవైతే ఉన్నాయో అవి పర్యవేక్షించే బాధ్యతను కలిగి ఉంటారు అని చెప్తుంది. అంటే సెక్షన్ 20 కింద జిల్లా అధికారి యొక్క వివరణాత్మక విధులు మరియు అధికారాలు ఎలా ఉంటాయంటే, పర్యవేక్షణ నివేదికలు ఈ విధంగా ఉండాలి. అంటే స్థానిక కమిటీ ఏదైతే ఉందో అది సమర్పించిన నివేదికలను సకాలంలో సమర్పించడాన్ని అధికారి పర్యవేక్షించాలి. అలాగే లైంగిక వేధింపుల మరియు మహిళలకు హక్కుల గురించి అవగాహన పెంచడానికి ప్రభుత్వేతర సంస్థలు, NGOలు మరియు ఇతర సంస్థలను నియమించుకునే అధికారం అధికారికి కలిగి ఉంటుంది అని చెప్తుంది. ఈ స్థానిక కమిటీ ఈ చట్టం యొక్క పరిష్కార యంత్రాంగంలో కీలకమైన భాగం మరియు దీనిని జిల్లా అధికారి నిర్వహిస్తారు. దీనికి అధికార పరిధి కూడా ఉంటుంది అని చెబుతుంది. 10 కంటే తక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థల్లో యజమానిపై ఫిర్యాదు ఉన్న పని ప్రదేశాలు, గృహ కార్మికులతో సహా అసంఘటిత రంగం అనేది ఏదైతే ఉంటుందో అది చట్టం యొక్క సందర్భం గురించి, చట్టం గురించి వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది. ఆ చిన్న చిన్న సంస్థలు 10 మంది కంటే తక్కువ ఉద్యోగులున్న సంస్థలకి ఆ యజమాని ఏమైనా ఇటువంటి చర్యలు చేస్తే ఈ చట్టం ఏ విధమైన చర్య తీసుకుంటుంది అనేది తెలుసుకోవడం అనేది ముఖ్యం అని చెప్తుంది. అలాగే ఈ చట్టం యొక్క ప్రధాన అంశాలు ఏంటంటే, అంతర్గత ఫిర్యాదుల కమిటీ ICC, LCC అంటే అంతర్గత ఫిర్యాదుల కమిటీ 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థల కోసం లైంగిక వేధింపుల ఫిర్యాదులను పరిష్కరించడానికి యజమాని తప్పనిసరిగా అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలి ఆ సంస్థలో అని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్తుంది. అలాగే స్థానిక కమిటీ LC 10 మంది కంటే తక్కువ మంది ఉద్యోగులు ఉన్న కార్యాలయాలు కొన్ని ఉంటాయి. అటువంటి కార్యాలయాల్లో లేదా యజమాని ఫిర్యాదు ఉన్న చోట బాధిత మహిళ LC కమిటీని సంప్రదించవచ్చు. దీనిని జిల్లా అధికారి పర్యవేక్షిస్తారు అని చెబుతుంది.
యజమానుల విధులు సెక్షన్ 19 ప్రకారం అందరు యజమానులు కూడా సురక్షితమైన పని వాతావరణాన్ని అందించాలి అని ఈ చట్టము ఖచ్చితంగా చెబుతుంది. సమాచారాన్ని ప్రదర్శించడం మరియు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం చట్టపరమైన బాధ్యత అని స్పష్టం చేస్తుంది. జిల్లా అధికారి విధులు సెక్షన్ 20 ప్రకారం ఎలా ఉంటాయంటే, అధికారి వారి జిల్లాలో ఎల్సీ ఆ కమిటీ సరైన సరైన పనితీరును అవలంబిస్తున్నారా లేదా అనేది పర్యవేక్షిస్తారు. అంటే అందులో ఏమైనా లోపాలు ఉంటే అవి పరిష్కరించడం, అలాగే అది సరిగా పనిచేసేలా పర్యవేక్షించడం రెండూ చేయాలి. నిబంధనలను పాటించకపోతే జరిమానాలు సెక్షన్ 26 ప్రకారం జరిమానాలు కూడా ఉంటాయని ఈ సెక్షన్ చెప్తుంది. ఒక యజమాని చట్టాన్ని పాటించడంలో విఫలమైతే ఈ కమిటీలు ఏర్పాటు చేయకపోతే వారికి 50,000 రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది అని స్పష్టంగా చెప్తుంది. అలాగే పునరాకృత నేరాలకు మళ్ళీ తిరిగి చేసే నేరాలకు జరిమానా రెట్టింపు చేయవచ్చు మరియు వ్యాపార లైసెన్సులు కూడా రద్దు చేయవచ్చు అని ఈ సెక్షన్ ప్రకారం ఈ చట్టం స్పష్టం చేస్తుంది. పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నుండి మహిళలను రక్షించే భారత చట్టం ప్రకారం సెక్షన్ 21 నియమించబడిన ఫిర్యాదుల కమిటీల ద్వారా తప్పనిసరి వార్షిక నివేదిక ప్రక్రియను వివరిస్తుంది. అంటే లైంగిక వేధింపుల కేసులకు సంబంధించి సంస్థల నుండి పారదర్శకత మరియు జవాబుదారీతనం ఆన్సరబుల్ అనేది అవసరము అని చెప్తుంది. పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధం మరియు పరిష్కార చట్టం 2013 ప్రకారం సెక్షన్ 21లో ఈ క్రింది ముఖ్యమైన అవసరాలను అందిస్తుంది. ఈ సెక్షన్ 21 ఏం చెప్తుందంటే, కమిటీ అనేది వార్షిక నివేదిక కంపల్సరీ అందించాలి. అంటే 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న కార్యాలయాలకు అంతర్గత కమిటీ, లేదా 10 కంటే తక్కువ మంది ఉద్యోగులు ఉన్న కార్యాలయాలకు, అసంఘటిత రంగాలలో కార్యాలయాలకు స్థానిక కమిటీ అనేది ప్రతి క్యాలెండర్ సంవత్సరంలో వార్షిక నివేదికను సిద్ధం చేయాలి. నివేదిక సమర్పణ ఎలా ఉండాలంటే, కమిటీ ఈ వార్షిక నివేదికను యజమాని మరియు జిల్లా అధికారికి ఇద్దరికీ సమర్పించాలి. ఈ వార్షిక నివేదికను అధికారికి, జిల్లా అధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంపల్సరీ సమర్పించాలి అని ఈ సెక్షన్ వివరిస్తుంది. మరియు నివేదికను చట్టం నిర్దేశించిన ఫార్మేట్ ఒకటి ఉంటుంది. ఆ ఫార్మేట్లోనే మరియు నిర్ణీత సమయం ఏదైతే ప్రతి వార్షికానికి సంబంధించి ఏదైతే జరిగాయో మహిళలకి ఆ విధమైన లైంగిక వేధింపులు ఎవరికైనా జరిగి ఉంటే అవి వార్షిక నివేదికను ఈ ఫార్మేట్లోనే సమర్పించాలి అని పర్టికులర్ ఫార్మేట్ అనేది ఉంటుంది. జిల్లా అధికారి పాత్ర ఎలా ఉంటుంది అంటే, జిల్లా అధికారి తమ అధికార పరిధిలోని అన్ని స్థానిక కమిటీలు మరియు అంతర్గత కమిటీల నుండి వార్షిక నివేదికలను స్వీకరిస్తారు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి సంక్షిప్త ఏకీకృత నివేదికను పంపిస్తారు. ఇది జిల్లా అధికారి యొక్క రెస్పాన్సిబిలిటీ. వార్షిక నివేదికలో చేర్చబడిన వివరాలను 2013లో పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిబంధనల్లో పేర్కొన్నట్లుగా సెక్షన్ 21 ప్రకారం తయారు చేయబడి ఆ ఫార్మేట్లోనే తయారు చేయబడి వార్షిక నివేదికలో ఈ కింద చెప్పబడిన అంశాలు కంపల్సరీ ఉండాలి. అవేంటంటే, సంవత్సరంలో వచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదుల సంఖ్య, అంటే మహిళలపై ఆ వార్షికంలో ఆ సంవత్సరంలో మహిళలపై ఎన్ని వేధింపులు అయితే వచ్చాయో ఆ వేధింపుల వివరాలు, సంఖ్య కంపల్సరీ మెన్షన్ చేయాలి. అలాగే సంవత్సరంలో
పరిష్కరించబడిన ఫిర్యాదుల సంఖ్య, ఫిర్యాదులు ఎన్ని వచ్చాయి, ఎన్ని పరిష్కరించబడ్డాయి అన్నది ఆ నివేదికలో ఆ కమిటీ ఇచ్చిన వివరాల ప్రకారం జిల్లా అధికారి తెలియజేయాలి. 90 రోజులకు పైగా పెండింగ్లో ఉన్న కేసులు ఏవైనా ఉంటే అవి కూడా ఆ సంఖ్య కూడా తెలియజేయాలి. లైంగిక వేధింపుల గురించి ఉద్యోగులను చైతన్యవంతం చేయడానికి నిర్వహించిన అవగాహన సదస్సులు అంటే వర్క్షాప్స్ ఏం పెట్టారు, ఆ కార్యక్రమాలు ఎన్ని పెట్టారనే సంఖ్య, అంటే మహిళలపై లైంగిక వేధింపులు జరిగితే ఏ ఏ విధమైన చర్యలు తీసుకోబడతాయి అనేది నిర్వహించిన వర్క్షాప్స్ ఏవైతే ఉన్నాయో సంవత్సరంలో ఎన్ని వర్క్షాప్స్ నిర్వహించేమో అన్నది ఆ కౌంటింగ్ కూడా, ఆ సంఖ్య కూడా అందులో పొందుపరచాలి. అలాగే కమిటీ సిఫార్సులపై యజమాని లేదా జిల్లా అధికారి తీసుకున్న చర్య యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, సెక్షన్ 21 యొక్క ప్రాముఖ్యత ఈ విభాగం అనేక కారణాల వల్ల చాలా విధాలుగా ఈ నిబంధనల ప్రకారం వివరించబడుతుంది, విశ్లేషించబడుతుంది. అందులో ముఖ్యమైనవి ఏంటంటే సమ్మతిని ప్రోత్సహిస్తుంది. ఇది యజమానులు మరియు కమిటీలు సరైన రికార్డులను నిర్వహించడానికి మరియు ప్రతికూల నివేదికను నివారించడానికి విధానాలను అనుసరించడాన్ని ప్రోత్సహిస్తుంది. జవాబుదారీతనాన్ని కూడా ఇది అంటే ఆన్సరబుల్గా ఉండాలి. యజమానులు, అధికారి అందరూ కూడా ఈ నిబంధనలో, ఈ సెక్షన్లో ఉన్న నిబంధనలన్నీ కూడా ఆర్డర్ వైజ్ ఇంప్లిమెంట్ చేయడానికి జవాబుదారీతనం ఉండాలి అని వివరిస్తుంది. ఈ జవాబుదారీతనం లేకపోతే, వీళ్ళు ఎవరికి ఆన్సరబుల్ కాకపోతే ఖచ్చితంగా దీని మీద ఈ సెక్షన్ అనేది మూలపడిపోతుంది. కాబట్టి ఇంత ఖచ్చితంగా వివరిస్తుంది. లైంగిక వేధింపులను పరిష్కరించడానికి యజమానులు మరియు ప్రభుత్వ అధికారులు జవాబుదారీగా ఉంటారని రిపోర్టింగ్ అవసరాలు నిర్ధారిస్తాయి. అలాగే పర్యవేక్షణను కూడా అనుమతిస్తాయి. వివిధ సంస్థల్లో చట్టం అమలును పర్యవేక్షించడానికి మరియు పాటించని యజమానులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వ సంస్థలకు ఈ డేటా ఏదైతే ఉందో అది చాలా చక్కగా సహాయపడుతుంది అని ఈ సెక్షన్ తెలియజేస్తుంది. భారతదేశంలోని పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు, లైంగిక వేధింపులు నివారణ, నిషేధం మరియు పరిష్కార చట్టం 2013లో సెక్షన్ 22, తదుపరి సెక్షన్ 22 ప్రకారం ఏం చెప్తుంది అంటే, యజమానులు తమ వార్షిక నివేదికలో లైంగిక వేధింపుల ఫిర్యాదుల గురించి వివరాలను చేర్చాలి. అలాగే ఈ చర్య కేసుల యొక్క పారదర్శకతను బహిర్గతం తప్పనిసరి చేయడం ద్వారా జవాబుదారీతనం మరియు సమ్మతిని ప్రోత్సహిస్తుంది అని చెప్తుంది. సెక్షన్ 22 అనేది చట్టం యొక్క కీలకమైన సమ్మతి నిబంధన. ఇది ఈ కింద పేర్కొన్న చెప్తున్న వాటిని తప్పనిసరిగా పాటించాలి. వార్షిక నివేదిక చేరికంటే ప్రతి యజమాని తమ సంస్థ వార్షిక నివేదికలో లైంగిక వేధింపుల కేసుల సంఖ్య మరియు వాటి పరిష్కారం గురించి సమాచారాన్ని చేర్చాలి. అలాగే జిల్లా అధికారికి సమాచారం. ఒక సంస్థ వార్షిక నివేదికను తయారు చేయవలసిన అవసరం లేనప్పటికీ అది కేసుల సంఖ్యను జిల్లా అధికారికి తెలియజేయాలి అని చెప్తుంది. అసలు ఈ సెక్షన్ 22 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అవసరాలు అనేక లక్ష్యాలను సాధించడానికి రూపొందించబడ్డాయి. అంటే సెక్షన్ 22 యొక్క బహిర్గతం అవసరాలు అనేక లక్ష్యాలను సాధించడానికి రూపొందించబడ్డాయి అనేది ఏంటంటే, పారదర్శకతను పెంచడం అనేది ఈ సెక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం. కేసులను బహిరంగంగా నివేదించడం వలన లైంగిక వేధింపుల ఫిర్యాదుల నిర్వహణలో పారదర్శకత వస్తుంది. ఈ సమస్యలు దాచబడకుండా లేదా విస్మరించబడకుండా చూసుకుంటుంది. జవాబుదారీతనం, ఆన్సరబుల్ని ప్రోత్సహిస్తుంది. ఇది
ఫిర్యాదులను నిర్వహించడానికి మరియు సురక్షితమైన మరియు అనుకూలమైన కార్యాలయ వాతావరణాన్ని సృష్టించడానికి యజమానులను జవాబుదారీగా నిబంధనలు పాటించకపోవడాన్ని, ఎవరైనా నిబంధనలు పాటించకుండా నిరోధించడాన్ని కూడా ఈ సెక్షన్ అనేది చేస్తుంది. ఈ జవాబుదారీని ప్రోత్సహిస్తుంది, జవాబుదారీతనంగా ఉండడాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. యజమానులు యజమానులందరూ జవాబుదారీగా ఉండడాన్ని ఖచ్చితంగా ఇది ఉండేలా చూస్తుంది. నిబంధనలను పాటించకపోవడాన్ని నిరోధించడం అంటే వార్షిక నివేదికలో బహిరంగంగా బహిర్గతం చేయబడుతుందనే బెదిరింపు సంస్థల లైంగిక వేధింపుల సమస్యను తీవ్రంగా పరిగణించి చట్టాన్ని పాటించేలా ప్రోత్సహిస్తుంది. పర్యవేక్షణ కోసం ఒక డేటాను అందిస్తుంది. అంటే జిల్లా అధికారికి కేసుల సంఖ్యను నివేదించడం వలన ప్రభుత్వం వివిధ సంస్థలలో చట్టం అమలును పర్యవేక్షించడానికి వీలును కల్పిస్తుంది. ఇవి పాటించకపోవడం వలన కలిగే పరిణామాలు ఒక యజమాని సెక్షన్ 22 ప్రకారం రిపోర్టింగ్ అవసరాలతో సహా చట్టంలోని నిబంధనలను పాటించడంలో విఫలమైతే అది జరిమానాలకు దారి తీయవచ్చు అని ఖచ్చితంగా చెప్తుంది. జరిమానాలు ఎలా ఉంటాయంటే ఇది మొదటి నేరానికి 50,000 వరకు జరిమానా విధించబడుతుంది. అలాగే పదే ఈ నేరాలు చేస్తే జరిమానా అనేది రెట్టింపు కావచ్చు అని చెప్తుంది. అలాగే వ్యాపార లైసెన్సులు కూడా పదే ఇలాంటి లైంగిక వేధింపులనే ఒక క్రైమ్ జరిగితే ఆ లైసెన్స్ కూడా రద్దు చేయబడుతుందని చెప్తుంది. భారతదేశంలోని పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ నిషేధ చట్టం 2013లో తదుపరి సెక్షన్ 23. సెక్షన్ 23 ఏం చెప్తుందంటే చట్టం యొక్క అమలును పర్యవేక్షించడానికి మరియు కేసుల డేటాబేస్ను నిర్వహించడానికి తగిన ప్రభుత్వం ఎలా ఉండాలి, తగిన ప్రభుత్వం ఏ విధంగా చేయాలనేది చెప్తుంది. ఈ సెక్షన్ ఒక వ్యక్తి యొక్క వేధింపుల ఫిర్యాదు గురించి కాదు, కానీ చట్టం యొక్క మొత్తం అమలును పర్యవేక్షించే ప్రభుత్వ బాధ్యతపై దృష్టి పెడుతుంది. సెక్షన్ 23లోని కీలక నిబంధనలు ఏంటంటే ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఏంటంటే ఈ విభాగం యొక్క మొత్తం ఎంటైర్ ప్రాసెస్ ప్రక్రియ ఏ విధంగా క్లుప్తంగా చెప్పాలి అంటే పరిష్కార వ్యవస్థలో పారదర్శకత మరియు జవాబుదారీతనం కోసం గణనీయమైన ప్రభావాలను కలిగి ఉంటుంది అని చెప్తుంది. అమలును పర్యవేక్షించడం ఎలా ఉండాలంటే దీనికి తగిన ప్రభుత్వం తన అధికార పరిధిలోని అన్ని పని ప్రదేశాల్లో వ్యవస్థీకృత మరియు అసంఘటిత రంగాలలో ఈ చట్టం ఎలా అమలు చేయబడుతుందో పర్యవేక్షించే బాధ్యతను కలిగి ఉంది. డేటాను నిర్వహించడం ఎలా ఉండాలంటే లైంగిక వేధింపుల కేసుల సంఖ్య మరియు పరిష్కరించబడిన కేసుల సంఖ్యపై డేటాను ప్రభుత్వం నిర్వహించాలి అని చెబుతుంది. చట్టం యొక్క ప్రభావాన్ని అంచనా వేయడానికి మరియు యజమానులు మరియు స్థానిక అధికారులు తమ విధులను నిర్వర్తిస్తున్నారని నిర్ధారించడానికి ఈ డేటా అనేది చాలా అవసరమని స్పష్టం చేస్తుంది. అలాగే ఈ చట్టంలోని సెక్షన్ 23 అనేది చట్టానికి అనుగుణంగా ఉండేలా రూపొందించబడిన విస్తృత చట్టంలో ఒక భాగం. రిపోర్టింగ్ లూప్ని సృష్టించే ఇతర విభాగాలతో ఇది కలిసి పనిచేస్తుంది. సెక్షన్ 21 కింద అంతర్గత కమిటీలు ఐసి, స్థానిక కమిటీలు ఎల్సీలు యజమాని లేదా జిల్లా అధికారికి వార్షిక నివేదికను సమర్పించాలి. ప్రతిగా సెక్షన్ 22
యజమానులు ఈ డేటాను తమ సంస్థ యొక్క వార్షిక నివేదికలో చేర్చాలని కోరుతుంది. సెక్షన్ 23 అనేది ఈ సమాచారాన్ని సేకరించి పర్యవేక్షించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది. అంటే సెక్షన్ 23 అంతర్గత కమిటీ లేదా స్థానిక కమిటీ యజమాని లేదా జిల్లాధికారికి వార్షిక నివేదికను సమర్పించాలని చెప్తే, సెక్షన్ 22 అనేది ఈ యజమానులు ఈ డేటాను తమ సంస్థ యొక్క వార్షిక నివేదికలో చేర్చాలి, రిజిస్టర్లో పొందుపరచాలి అని చెబుతుంది. సెక్షన్ 23కి వచ్చేసరికి ఈ టోటల్ సమాచారాన్ని సేకరించి పర్యవేక్షించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది. అంటే ప్రభుత్వానికి తనిఖీ చేసే అధికారం కూడా ఉంది. అంటే లైంగిక వేధింపుల కేసులలో అటువంటి కేసులకు సంబంధించి రికార్డులను తనిఖీ చేయడానికి మరియు ఏదైనా యజమాని లేదా జిల్లాధికారి నుండి సమాచారం కోసం పిలవడానికి సెక్షన్ 25 అనేది సంబంధిత ప్రభుత్వానికి అధికారాన్ని ఇస్తుంది అని చెప్తుంది. ఇది ప్రభుత్వానికి సమ్మతిని నిర్ధారించుకోవడానికి మరియు అందుకున్న నివేదికలను ధృవీకరించడానికి అధికారాన్ని అందిస్తుంది. పాటించకపోవడం వల్ల కలిగే పరిణామాలు: ఈ చట్టం యొక్క నిబంధనలను పాటించడంలో యజమాని విఫలమైతే అమలులో భాగంగా సరైన నివేదికను అందించడంతో సహా తీవ్రమైన జరిమానాలకు కూడా దారి తీయవచ్చు అని చెప్తుంది. ఆ జరిమానాలు అంతర్గత కమిటీని ఏర్పాటు చేయడంలో విఫలమవడం వంటి నిబంధనలను పాటించినందుకు జరిమానాలు 50,000 వరకు విధించబడతాయి. లైసెన్స్ కూడా రద్దు చేయబడుతుంది. అంటే పదే నేరాలు చేస్తే జరిమానా రెట్టింపు చేయబడవచ్చు మరియు ఆ వ్యాపార సంస్థ యొక్క లైసెన్సు లేదా రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది కూడా రద్దు చేయబడవచ్చు అని చెప్తుంది. తదుపరి సెక్షన్ సెక్షన్ 24. సెక్షన్ 24 ఏం చెప్తుందంటే, తగిన ప్రభుత్వం అంటే అర్థం ఏంటి? చట్టాన్ని ప్రచారం చేయడానికి మరియు అవగాహన పెంచడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించేది తగిన ప్రభుత్వం. ఇది చట్టంలోని ఇతర విభాగాల పరిధిలోకి వచ్చే ఉద్యోగుల ఫిర్యాదులు లేదా జరిమానాలను పరిష్కరించదు. ఈ చట్టంలో సెక్షన్ 24పై ఇంకా వివరణాత్మకంగా గమనించి చెప్పాలంటే, ఈ చట్టంలోని నిబంధనల గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల విధులను సెక్షన్ 24 అనేది వివరిస్తుంది. ఆర్థిక మరియు ఇతర వనరుల లభ్యతకు లోబడి ఈ చర్యలు తీసుకోవాలని ఇది నిర్దేశిస్తుంది. ఈ సెక్షన్లో పేర్కొన్న కీలకమైన చర్యలు ఏంటంటే, కమ్యూనికేషన్ మరియు శిక్షణా సామగ్రిని అభివృద్ధి చేయడం ద్వారా, అలాగే ఈ చట్టాన్ని ప్రజలు అర్థం చేసుకోవడానికి సమాచారం, విద్య, కమ్యూనికేషన్ మరియు శిక్షణా సామగ్రిని సృష్టించడం ద్వారా అందరికీ అవగాహన అనేది కల్పిస్తుంది. అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అంటే లైంగిక వేధింపుల నుండి రక్షణ కోసం ఉన్న నిబంధనల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రజా అవగాహన ప్రచారాలను నిర్వహిస్తుంది. స్థానిక కమిటీలకు శిక్షణను రూపొందించడం అంటే 10 కంటే తక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు మరియు అసంఘటిత రంగం నుంచి వచ్చే ఫిర్యాదులను నిర్వహించే స్థానిక ఫిర్యాదుల కమిటీల సభ్యులకు నిర్దిష్ట ధోరణి మరియు శిక్షణా కార్యక్రమాలను రూపొందించి అందిస్తుంది. సెక్షన్ 24 అనేది సరిగ్గా ఇంకా అర్థం చేసుకోవాలంటే అది ఈ చట్టంలోని ఇతర కీలక విభాగాలకు ఎలా సంబంధం కలిగి ఉందో తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఇది యజమాని విధుల నుండి ఎలా భిన్నంగా ఉంటుంది అనేది అంతేకాకుండా చట్టం యొక్క ప్రచారం కోసం ప్రభుత్వం యొక్క బాధ్యతపై సెక్షన్ 24 దృష్టి పెడుతుంది. ఈ చట్టం యొక్క ప్రచారం కోసం ప్రభుత్వం ఎలాంటి బాధ్యతని కలిగి ఉండాలి అనేది ఈ సెక్షన్ 24 ఆఫ్ దిస్ యాక్ట్
దృష్టి పెడుతుంది. చట్టంలో మరెక్కడా వివరించబడిన యజమాని యొక్క నిర్దిష్ట విధులలో దీనిని కన్ఫ్యూజ్ చేయకుండా ఉంచాలి అని చెప్తుంది. అంటే యజమాని బాధ్యతలలో ఇది కూడా ఒకటి. 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటే అంతర్గత ఫిర్యాదుల కమిటీ అంటే ఐసీసీని ఏర్పాటు చేయాలి అని చెప్తుంది. సురక్షితమైన పని వాతావరణాన్ని అందించడం అంటే తమ ఉద్యోగులకు క్రమం తప్పకుండా వర్క్షాపులు మరియు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం అనేది మ్యాండేటరీగా చెప్తుంది. దాఖలు చేయబడిన మరియు పరిష్కరించబడిన కేసుల సంఖ్యపై జిల్లా అధికారికి వార్షిక నివేదికను దాఖలు చేయడం అనేది కూడా కంపల్సరీ. ఇది జరిమానాల నుండి ఎలా భిన్నంగా ఉంటుంది అనేది ఏ విధంగా చెప్తుంది అంటే చట్టం పాటించకపోవడం వలన కలిగే జరిమానాలను సెక్షన్ 24లో ఎక్కడ వివరించలేదు. ఇది సెక్షన్ 26 కింద వివరించబడింది. ఇది తమ విధులను నిర్వర్తించి యజమానులకు జరిమానాలను నిర్దేశిస్తుంది. ఈ చట్టాన్ని పాటించకపోవడం వల్ల కలిగే జరిమానాలలో ఇవి కూడా ఉండవచ్చు. మొదటిసారి నేరాలకు 50,000 రూపాయల వరకు 50,000 వరకు ద్రవ్య జరిమానా అంటే డబ్బు పరంగా జరిమానా అనేది విధిస్తారు. పదే ఇలాంటి నేరాలు చేస్తే జరిమానా అనేది ఫైన్ అనేది రెట్టింపు డబుల్ అవుతుంది అని చెప్పబడుతుంది. మరియు యజమాని యొక్క వ్యాపార లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్లు కూడా రద్దు చేయబడే అవకాశం ఉంటుంది అని చెప్పబడుతుంది. ఈ చట్టం యొక్క విస్తృత సందర్భంలో సెక్షన్ 24 చట్టం కేవలం ఈ చట్టబద్ధమైన నిబంధనలు మాత్రమే కాకుండా చురుకుగా తెలియజేయబడి అమలు చేయబడుతుందని నిర్ధారిస్తుంది. ప్రభుత్వం ప్రజా అవగాహన ప్రచారాలను నిర్వహించడం మరియు స్థానిక కమిటీ సభ్యులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ విభాగం చట్టం యొక్క పరిధిని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంటుంది. ముఖ్యంగా అసంఘటిత రంగాల్లో ఎల్సీసీ ఆధారపడే చిన్న కార్యాలయాల్లో మహిళలకు ఇది పూర్తి ప్రొటెక్షన్ని ఎలా ఇవ్వాలి అనేది వివరిస్తుంది. తదుపరి సెక్షన్ 25. సెక్షన్ 25లో పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులు నివారణ నిషేధ చట్టం సెక్షన్ 25 ప్రకారం ఏం చెప్తుంది అంటే తగిన ప్రభుత్వానికి సమాచారం కోసం పిలుపునిచ్చేందుకు మరియు యజమానులు మరియు జిల్లా అధికారులు రికార్డులను తనిఖీ చేయడానికి అధికారాలను ఇస్తుంది. ఈ అధికారాలు ఈ చట్టం యొక్క అమలును పర్యవేక్షించడంలో ప్రభుత్వ పాత్రలో కీలకమైన పాత్రని అనుసరిస్తారు. ఈ సెక్షన్ 25పై ఇంకా వివరణాత్మకంగా చెప్పాలి అంటే ఈ సెక్షన్లో 2 ప్రధాన ఉపవిభాగాలు ఉంటాయి. ఇవి ప్రభుత్వ అధికారాల పరిధిని వివరిస్తాయి. అది సెక్షన్ 25 సబ్సెక్షన్ 1లో విచారణకు ఆదేశించే అధికారం. ఈ ఉపవిభాగం ప్రభుత్వం ప్రజా ప్రయోజనం లేదా నిర్దిష్ట కార్యాలయంలో మహిళా ఉద్యోగులను రక్షించాల్సిన అవసరం ఉండదని అంటే ఈ సెక్షన్ 25(1) ప్రకారం విచారణకు ఆదేశించే అధికారం ఉంటుంది. ఈ సబ్సెక్షన్ ప్రకారం ప్రభుత్వం ప్రజా ప్రయోజనం లేదా నిర్దిష్ట కార్యాలయంలో మహిళా ఉద్యోగులను రక్షించాల్సిన అవసరం ఉందని విశ్వసిస్తే ప్రత్యక్ష చర్య తీసుకోవడానికి అనుమతిస్తుంది. ప్రభుత్వం వ్రాతపూర్వకంగా ఒక ఉత్తర్వు కూడా జారీ చేయడం ద్వారా సమాచారం కోసం కాల్ చేయండి అని ఒక కాల్ సెంటర్లో ఒక సమాచారం కోసం కాల్ చేయడానికి ఒక పర్టిక్యులర్ నెంబర్ని కూడా క్రియేట్ చేసి ఇస్తుంది. లైంగిక వేధింపులకు సంబంధించి యజమాని లేదా జిల్లా అధికారికి లిఖితపూర్వక సమాచారం అందించాలని డిమాండ్ చేయండి అని చెప్తుంది. తనిఖీకి అధికారం ఎలా ఇవ్వబడుతుందంటే సంబంధిత కార్యాలయాన్ని మరియు లైంగిక వేధింపులకు సంబంధించిన దాని రికార్డులను తనిఖీ చేయడానికి ఒక అధికారి నియమించబడతాడు. ఆ అధికారి నిర్దిష్ట వ్యవధిలోపు నివేదికను సమర్పించాలి. అలాగే
సెక్షన్ 25 సబ్సెక్షన్ 2 ప్రకారం ఏం చెప్తుందంటే తనిఖీని పాటించాల్సిన బాధ్యత ఈ ఉపవిభాగం చెప్తుంది. యజమానులు మరియు జిల్లా అధికారులపై తనిఖీకి సహకరించాల్సిన చట్టపరమైన బాధ్యతను ఉంచుతుంది. ఈ సెక్షన్ 25 సబ్సెక్షన్ 2 ఇంకా ఏం చెప్తుందంటే పత్రాలను సమర్పించాలి అని చెప్తుంది. అందరూ యజమానులు మరియు జిల్లా అధికారులు డిమాండ్ మేరకు తనిఖీ అధికారికి తనిఖీకి సంబంధించిన ఏవైనా సమాచారం, రికార్డులు మరియు పత్రాలను సమర్పించాల్సి వస్తే సమర్పించాలి అని ఖచ్చితంగా చెప్తుంది. సెక్షన్ 25 యొక్క సందర్భం ఏంటంటే మరియు ప్రాముఖ్యత సందర్భం ఏంటంటే అంతర్గత పరిష్కార విధానాలకు మించి ఈ సెక్షను చట్టానికి అనుగుణంగా ఉండేలాగా చూసుకోవడానికి సెక్షన్ 25 అనేది చాలా చాలా ముఖ్యమైనది. అంటే మొత్తం ఈ లైంగిక వేధింపులకు సంబంధించి ఒక మహిళ ఫిర్యాదు చేయడం దగ్గర నుంచి మొత్తం ప్రొసీజర్ అంతా ఎలా చేయాలి, ఏ విధమైన ఆర్డర్లో ఉండాలి, ఎవరు ఏ పని చేయాలనేది ఈ సెక్షన్ 25 అనేది చెప్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. దీని ప్రాముఖ్యతను ఈ కింది సందర్భాల్లో అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే సమ్మతిని పర్యవేక్షించడం, అంటే ఇది యజమానులు అంతర్గత కమిటీని ఏర్పాటు చేయడం మరియు వార్షిక నివేదికలను సమర్పించడం వంటి వారి చట్టబద్ధమైన విధులను నిర్వర్తిస్తున్నారో లేదో అబ్జర్వ్ చేసి ప్రభుత్వానికి పర్యవేక్షించడానికి వీలు కల్పిస్తుంది. జవాబుదారీతనాన్ని నిర్ధారించడం అంటే ఈ నిబంధన చట్టాన్ని పాటించనందుకు యజమానులకు మరియు జిల్లా అధికారులకు జవాబుదారీగా ఆన్సరబుల్గా ఉంచడానికి ప్రభుత్వానికి వీలు కల్పిస్తుంది. ఇందులో ఐసీ సిఫార్సులపై చర్య తీసుకోవడంలో యజమాని విఫలమైన సందర్భాలు కూడా ఉంటాయి. ప్రజా ప్రయోజనాలను కాపాడడం అనేది ఏంటంటే ఇది ఒక కార్యాలయంలో లైంగిక వేధింపుల సమస్యలు విస్తృతంగా ఉన్నట్లు తేలితే ప్రభుత్వం జోక్యం చేసుకొని సురక్షితమైన పని వాతావరణాన్ని నిర్ధారించడానికి ఈ విభాగాన్ని ఉపయోగించవచ్చు. సహాయం కోసం యంత్రాంగం ఏ విధంగా ఉండాలంటే అంతర్గత ఫిర్యాదులకు చట్టం స్పష్టమైన మార్గాన్ని అందిస్తుంది. అయితే సెక్షన్ 25 అదనపు పర్యవేక్షణ ఒక ఎడిషనల్గా అదనంగా ఒక పర్యవేక్షణ అనే ప్రిన్సిపల్ని ఈ సందర్భాల్లో యాడ్ చేస్తుంది, జోడిస్తుంది. వ్యవస్థాగత వైఫల్యాల సందర్భాల్లో కూడా లేదా యజమాని ఫిర్యాదుకు గురైన సందర్భాల్లో కూడా ప్రభుత్వం జోక్యం చేసుకొని తనిఖీ చేయడానికి తన అధికారాన్ని ఉపయోగించవచ్చు అని ఈ సెక్షన్ చెప్తుంది. తదుపరి సెక్షన్ భారతదేశంలో పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు నివారణ, నిషేధం మరియు పరిష్కార చట్టం 2013లోని తదుపరి సెక్షన్ 26. సెక్షన్ 26 ఏం చెప్తుందంటే తమ చట్టపరమైన బాధ్యతలను పాటించని యజమానులకు విధించే శిక్షల గురించి సెక్షన్ 26 అనేది స్పష్టంగా వివరిస్తుంది. ఈ విభాగం యజమానులను నిబంధనలను పాటించకపోవడం వలన యజమానులు ఈ సెక్షన్లో ఉండే నిబంధనలు ఏవైతే ఉన్నాయో, ఈ యాక్ట్లో ఉండే సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి పాటించకపోవడం వల్ల వాళ్ళని బాధ్యుల్ని చేస్తుంది, రెస్పాన్సిబిలిటీ వాళ్ళది అని చెప్తుంది. మరియు పునరావృత నేరాలకు పరిణామాలను వివరిస్తుంది. మొదటిసారి ఉల్లంఘనకు జరిమానాలు, చట్టం యొక్క చట్టపరమైన అవసరాలను తీర్చడంలో విఫలమైతే యజమానికి 50,000 రూపాయల వరకు జరిమానాకు గురవుతాడు. ఈ జరిమానా వివిధ రకాల వైఫల్యాలకు వర్తిస్తుంది. వాటిలో అంతర్గత కమిటీ ఎల్సి, అంతర్గత కమిటీ, స్థానిక కమిటీ. అంతర్గత కమిటీకి సంబంధించి అంతర్గత కమిటీ ఏర్పాటు చేయకపోతే 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న ఏదైనా కార్యాలయంలో లైంగిక వేధింపుల ఫిర్యాదులను నిర్వహించడానికి యజమాని ఒక అంతర్గత కమిటీని ఏర్పాటు చేయాలని చట్టం కోరుతుంది.
తగిన చర్య తీసుకోవడంలో విఫలమైతే అంటే విచారణ నివేదికలకు సంబంధించి ఈ అంతర్గత కమిటీ లేదా స్థానిక కమిటీ సిఫార్సులపై చర్య తీసుకోవడంలో అంటే సెక్షన్ 13 ప్రకారం తప్పుడు ఫిర్యాదులకు జరిమానాలు, సెక్షన్ 14 ప్రకారం విచారణ సమయంలో మద్దతు లేకపోవడం అలాంటివి ఏమైనా జరిగితే వాటికి సంబంధించిన చర్యలు ఇందులో చెప్పబడతాయి. ఇతర నిబంధనలను ఉల్లంఘించడం అంటే చట్టం లేదా దానికి సంబంధిత నియమాలను ఉల్లంఘించినా, ఒబే చేయకపోయినా లేదా ఉల్లంఘించడానికి ప్రయత్నించినా ఆ సెక్షన్లోని ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సెక్షన్లో ఉన్న కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్, ఆ సెక్షన్లో ఉన్న వివరాలని చక్కగా చదువుకున్న తర్వాత కూడా, నాలెడ్జ్ వచ్చిన తర్వాత కూడా ఉల్లంఘించడానికి ప్రయత్నిస్తే జరిమానా ఖచ్చితంగా విధించబడుతుంది అని చెబుతుంది. జిల్లా అధికారికి వార్షిక నివేదికను దాఖలు చేయడంలో విఫలమవడం కూడా ఇందులో ఇంక్లూడ్ చేయబడి ఉంటుంది. పునరావృత నేరాలకు జరిమానాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఒక యజమాని గతంలో ఈ చట్టం కింద దోషిగా నిర్ధారించబడి మళ్ళీ అదే నేరానికి పాల్పడితే శిక్షలు మరింత కఠినంగా మారుతాయి అని చెప్పబడుతుంది. 2 రెట్లు శిక్ష ఎక్కువగా ఉంటుంది. యజమాని మొదటి నేరానికి రెట్టింపు శిక్షకు బాధ్యత వహిస్తాడు. అంటే మొదటిసారి అదే నేరం చేసి సెకండ్ టైం మళ్ళీ నేరం చేసినప్పుడు ఆ నేరానికి 2 రెట్లు తగినంత శిక్షకి బాధ్యత వహిస్తాడు. జరిమానా నేరానికి పేర్కొన్న గరిష్ట మొత్తానికి లోబడి ఉంటుంది. లైసెన్స్ కూడా రద్దు చేయబడవచ్చు. అంటే ప్రభుత్వానికి లేదా స్థానిక అధికార సంస్థకు యజమాని యొక్క వ్యాపార లైసెన్సు లేదా రిజిస్ట్రేషన్ను రద్దు చేయడానికి, ఉపసంహరించుకోవడానికి లేదా పునరుద్ధరణకు లేదా తిరస్కరించడానికి పూర్తి అధికారం అనేది ఉంటుంది. ఇది వారి వ్యాపారం లేదా కార్యకలాపాలను కొనసాగించకుండా సమర్థవంతంగా ఆపుతుంది. చట్టం ప్రకారం యజమాని విధుల సారాంశం ఏ విధంగా ఉండాలంటే సెక్షన్ 26లో పేర్కొన్న జరిమానాలను నివారించడానికి యజమానులు చట్ట ప్రకారం వారి విధులను పాటించాలి అని చెప్తుంది. వాటిలో చిన్న కార్యాలయాలకు స్థానిక కమిటీని ప్రాప్యతను నిర్ధారించడం లేదా ఏర్పాటు చేయడం అనేది సమర్థవంతమైన విచారణ చర్యల కోసం ఈ స్థానిక కమిటీ సౌకర్యాలు మరియు సహాయం అందించడం అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్తుంది. చట్టంపై ఉద్యోగులకు అవగాహన కల్పించడానికి క్రమం తప్పకుండా వర్క్షాపులను మరియు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం అనేది తప్పనిసరి. కార్యాలయంలో లైంగిక వేధింపుల వల్ల కలిగే శిక్షా పరిణామాలను ప్రముఖంగా ప్రదర్శిస్తుంది. కంపెనీ సర్వీస్ నిబంధనల ప్రకారం లైంగిక వేధింపులను దుష్ప్రవర్తనగా పరిగణించి చర్యలు తీసుకోవడం అనేది ఖచ్చితంగా చేస్తుంది. జిల్లా అధికారికి వార్షిక నివేదికను దాఖలు చేయడం అనేది కూడా చాలా మ్యాండేటరీ, అంటే కంపల్సరీ అని ఈ సెక్షను చెప్తుంది. భారతదేశంలోని పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు నివారణ, నిషేధం మరియు పరిష్కార చట్టం 2013లో తదుపరి సెక్షన్ 27. సెక్షన్ 27 ప్రకారం ఈ చట్టం కింద ఒక నేరాన్ని కోర్టు ఎలా గుర్తించి పరిష్కరించగలదో వివరిస్తుంది. ఈ విభాగం ఈ నేరాల యొక్క గుర్తించలేని స్వభావంపై దృష్టి పెడుతుంది మరియు కోర్టులో ఎవరు ఫిర్యాదు చేయవచ్చో నిర్దిస్తుంది. సెక్షన్ 27పై వివరణాత్మక గమనికలు ఏ విధంగా ఉంటాయంటే, ఈ విభాగం కోర్టులు స్వయంగా విచారణ ప్రారంభించకుండా నిరోధిస్తుంది మరియు చెల్లుబాటు అయ్యే ఫిర్యాదు కోసం అవసరాలను ఏర్పాటు చేస్తుంది. సెక్షన్ 27లో 3 ఉపవిభాగాల సబ్సెక్షన్స్ ఉన్నాయి. ఒక నేరాన్ని కోర్టు ఎలా పరిగణలోకి తీసుకుంటుంది అంటే, అధికారిక ఫిర్యాదు అవసరం ఎలా ఉంటుందంటే, అధికారిక ఫిర్యాదు దాఖలు చేయకపోతే ఈ చట్టం కింద నేరాన్ని కోర్టు గమనించదు లేదా విచారణను ప్రారంభించదు. తర్వాత ఫిర్యాదును ఎవరు దాఖలు చేయవచ్చు అనే విషయానికి వస్తే, 3 పార్టీలలో
ఒకరు ఫిర్యాదు చేయవచ్చు. బాధిత మహిళ స్వయంగా చేయవచ్చు. 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న కార్యాలయాల కోసం ఏర్పాటు చేయబడిన అంతర్గత కమిటీ ద్వారా అధికారం పొందిన వ్యక్తి లేదా 10 మంది కంటే తక్కువ మంది ఉద్యోగులు ఉన్న కార్యాలయాల కోసం లేదా యజమానిపై ఫిర్యాదు ఉన్నప్పుడు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయబడిన స్థానిక కమిటీ ద్వారా అధికారం పొందిన వ్యక్తి కానీ లేదా విచారణ కోసం కోర్టు స్థాయి అంటే నిర్దిష్ట అధికార పరిధి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ లేదా ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కంటే తక్కువ ర్యాంకు కలిగిన ఏ కోర్టు కూడా ఈ చట్టం కింద కేసును విచారించలేమని ఈ చట్టం పేర్కొంటుంది. ఇది నేరాలను తగినంత అధికారం కలిగిన న్యాయాధికారులు నిర్వహిస్తారని నిర్ధారిస్తుంది. అంటే జ్యూరిస్డిక్షన్ గురించి చెప్తుంది. ఏ కోర్టులో ఎక్కడ ఏ పరిధిలో ఉన్న ఏ స్థాయిలో ఉన్న ఇవి కేసులు చేయొచ్చు అన్నది జ్యూరిస్డిక్షన్ మ్యాటర్ వరకు ఇది నిర్ధారిస్తుంది. నేరం యొక్క స్వభావము పోలీసులు నేరుగా చర్య తీసుకోలేరు. ఈ చట్టం ప్రకారం జరిగిన లైంగిక వేధింపుల్లో పోలీసులు నేరుగా చర్య తీసుకోవడానికి వీల్లేదు. చట్టం దాని నిబంధనల ప్రకారం నేరాలను నాన్ కాగ్నిజబుల్గా వర్గీకరిస్తుంది. అలాగే పోలీసులు నేరుగా దీన్ని రిజిస్టర్ చేయలేరు అని చెప్తుంది. కోర్టు ఆదేశంతో మాత్రమే దర్యాప్తు గుర్తించలేని నేరంలో పోలీసులు మెజిస్ట్రేట్ ఆదేశం లేకుండా ఆ విషయాన్ని దర్యాప్తు చేయలేరు లేదా నిందితుడిని అరెస్టు చేయలేరు అని స్పష్టం చేస్తుంది. కోర్టు ఆదేశించే వరకు వారి పాత్ర అనేది పోలీసు వాళ్ళ పాత్ర అనేది పరిమితం అంటే నియంత్రించబడుతుంది అని చెప్తుంది. ఇది పోలీసులు తమ సొంత నివేదికపై చర్య తీసుకోవడానికి అనుమతించకుండా ఫిర్యాదుదారు లేదా కమిటీలపై క్రిమినల్ విచారణను ప్రారంభించే బాధ్యతను ఇది ఉంచుతుంది. ఈ చట్టంలో సెక్షన్ 27 యొక్క పాత్ర ఎలా ఉంటుందంటే సెక్షన్ 27 ద్వంద్వ పరిష్కార యంత్రాన్ని రూపొందించడానికి చట్టం యొక్క మొత్తం సెక్షన్లతో కలిపి పనిచేస్తుంది. ఫిర్యాదులను ముందుగా అంతర్గత కమిటీ లేదా స్థానిక కమిటీ నిర్వహించాలని చట్టం నొక్కి చెప్తుంది. ఈ కమిటీలు విచారణలు నిర్వహించి యజమానికి చర్యను సిఫార్సు చేసే అధికారాన్ని కలిగి ఉంటాయి. చట్టపరమైన సహాయం ఎలా అందిస్తాయంటే ఈ అంతర్గత స్థానిక కమిటీలో పాల్గొన్న తర్వాత లేదా బాధిత మహిళ నేరుగా ఎంచుకుంటే మాత్రమే కోర్టుకు ఫిర్యాదు చేయవచ్చు. న్యాయమైన న్యాయ ప్రక్రియను నిర్ధారించడానికి కోర్టు అధికార పరిధి స్పష్టంగా నిర్వచించబడుతుంది. దుర్వినియోగం నుండి రక్షణ ఎలా ఉంటుందంటే నేరాలను గుర్తించలేనిదిగా చేయడం ద్వారా చట్టం యొక్క దుర్వినియోగం వ్యతిరేకంగా జాగ్రత్తతో న్యాయం యొక్క అవసరాన్ని ఈ చట్టం సమతుల్యం చేస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది. తక్షణ మరియు సంభావ్యంగా అనవసరమైన పోలీసుల జోక్యము ద్వారా కాకుండా సరైన మార్గాల ద్వారా మరియు చెల్లుబాటు అయ్యే ఫిర్యాదుతో చట్టపరమైన చర్య తీసుకోబడుతుందని ఇది నిర్ధారిస్తుంది. ఈ యాక్ట్లో తదుపరి సెక్షన్ 28. సెక్షన్ 28 ఏం చెప్తుందంటే ఏ ఇతర చట్టాన్ని కించపరిచేలా ఈ చట్టం చేయవద్దు అనే కీలకమైన చట్టపరమైన సూత్రాన్ని సూచిస్తుంది. దీని అర్థం ఏంటంటే ఈ చట్టంలోని నిబంధనలు సెక్షన్స్ ఇప్పటికీ ఉన్న ఇతర చట్టాలకు అనుబంధంగా ఉంటాయి మరియు వాటిని అధిగమించవు అంటే క్రాస్ చేసుకొని వెళ్ళవు. ఈ చట్టంలోని సెక్షన్ 28పై వివరణాత్మకంగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే దీని యొక్క ఉద్దేశం మరియు ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందంటే లైంగిక వేధింపుల యొక్క పరిష్కారాలను కోరుకునే స్త్రీ హక్కు కేవలం ఈ చట్టానికే పరిమితం కాకుండా చూసుకోవడమే ఈ సెక్షన్ 28 యొక్క మెయిన్ ఉద్దేశం. వివిధ చట్టాల ప్రకారం స్త్రీకి ఉండే ఏ ఇతర చట్టపరమైన హక్కులను ఈ చట్టం తీసివేయదు లేదా తగ్గించదు అని ఇది స్పష్టంగా పేర్కొంటుంది. ఇది శాసన రక్షణ చట్టం
ప్రత్యేకమైన రక్షణకు బదులుగా అదనపు రక్షణ పొరను ఈ చట్టము ఇస్తుంది, మహిళలకు నిర్ధారిస్తుంది. ఇతర చట్టాలతో సహజీవనం అంటే కలిసి సెయిల్ అవడం. నేరం యొక్క స్వభావం మరియు తీవ్రతను బట్టి బాధిత మహిళ ఒకేసారి లేదా వరుసగా బహుళ చట్టపరమైన మార్గాలను అనుసరించడానికి సెక్షన్ 28 అనేది వీలు కల్పిస్తుంది. అంటే ఒక అదనపు చట్టపరమైన ఎంపికలలో ఇది ఉండవచ్చు. క్రిమినల్ చర్యలు ఏ విధంగా తీసుకోవచ్చు అంటే మహిళ ఇండియన్ పీనల్ కోడ్ IPC అంటే ఇప్పుడు ప్రెజెంట్ BNS యాక్ట్ కింద ముఖ్యంగా లైంగిక వేధింపుల నేరాలను పరిష్కరించే చట్టం 35 అంటే ఇది డిఫరెంట్ సెక్షన్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ వర్క్ చేస్తుంది అని చెప్తుంది. ఈ IPCలోని సెక్షన్ 354 ఉందనుకోండి, 354A ఉంది. ఆ 354A కింద పోలీసులకు ప్రథమ సమాచార నివేదిక FIR కూడా దాఖలు చేయవచ్చు. అంటే ఈ యాక్ట్ కిందే కాకుండా పూర్వం ఇండియన్ పీనల్ కోడ్ ప్రెజెంట్ BNS యాక్ట్లో సెక్షన్ 354A కింద కూడా పోలీసుల్లో దగ్గర FIRని రిజిస్టర్ చేసుకునే అధికారాన్ని కలిగి ఉంటుంది మహిళ. అలాగే సివిల్ చర్యలు, లైంగిక వేధింపుల వల్ల కలిగే శారీరక మానసిక క్షోభ, ఆదాయ నష్టం మరియు ఇతర నష్టాలకు నష్టపరిహారం కోరుతూ సివిల్ కోర్టులో కేసు కూడా దాఖలు చేసుకోవడానికి ఈ సెక్షను ఎట్టి పరిస్థితుల్లో నియంత్రించదు, అంటే ఆపదు. ఈ సర్వీస్ నియమాలు వారి సంస్థ యొక్క వర్తించే సర్వీస్ నియమాల ప్రకారం నేరస్తుడిపై క్రమశిక్షణా చర్య తీసుకోవచ్చు. ఈ చట్టం కింద అంతర్గత కమిటీ నిర్వహించే విచారణ యజమానికి అటువంటి చర్యను సిఫార్సు చేయవచ్చు అని చెప్తుంది. ఆచరణలో ఇది ఎలా పనిచేస్తుందో ఉదాహరణకి ఒక మహిళ తన కార్యాలయంలో లైంగిక వేధింపులను ఎదుర్కొనే ఒక దృశ్యాన్ని ఆమె కంటపడిన ఆమె ఎదుర్కొన్నా సరే ఆమెకు బహుళ చట్టపరమైన ఎంపికలు ఉంటాయి అని ఖచ్చితంగా చెప్తుంది. ఈ సెక్షన్ 28 ద్వారా చెప్పబడుతుంది. ఆ యాక్ట్స్ అన్ని ఎంచుకోవడానికి ఈ సెక్షన్ 28 అనేది రక్షించబడుతుంది. ఈ చట్టం ప్రకారం ఆమె తన కంపెనీ అంతర్గత కమిటీకి ఫిర్యాదు చేయవచ్చు లేదా గోప్య విచారణ నిర్వహించి దాని ఫలితాల ఆధారంగా యజమానికి క్రమశిక్షణ చర్యను సిఫార్సు కూడా చేస్తుంది. ఈ బాధిత మహిళ IPC సెక్షన్ 354A కింద పోలీసు ఫిర్యాదు కూడా దాఖలు చేయవచ్చు, కానీ ఇది క్రిమినల్ నేరం. ఆమె ఏకకాలంలో న్యాయస్థానంలో అంటే ఒకే టైంలో న్యాయస్థానంలో కోర్టులో నష్టపరిహారం కోసం కూడా సివిల్ కేసు అనేది ఫైల్ చేయవచ్చు అని చెప్తుంది. ఒకేసారి క్రిమినల్ కేసు దాంతోపాటు సివిల్ కేసు కూడా దాఖలు చేయవచ్చు అని చెప్తుంది. సెక్షన్ 28 ప్రకారం IPC ఈ ప్రొసీడింగ్స్ ప్రకారం వెళ్ళిన ఈ IC ప్రొసీడింగ్లు పోలీసులు లేదా కోర్టులు వారి అధికార పరిధిలో కేసును విచారణ తీసుకోకుండా నిరోధించవు. ఈ చట్టంలోని సెక్షన్ 11 నుండి వ్యత్యాసం చట్టంలోని సమాంతర చర్య కోసం నిబంధనలతో సెక్షన్ 28ని ఇబ్బంది పెట్టకుండా సెక్షన్ 28 అన్నది దాన్ని ప్రెషరైజ్ చేయకుండా ఉంచాలి అని చెప్తుంది. ఉదాహరణకి ఈ చట్టంలో సెక్షన్ 11 ప్రకారం గృహ కార్మికుడి విషయంలో ప్రాథమికంగా కేసు ఉంటే స్థానిక కమిటీ పోలీసు ఫిర్యాదు చేయవచ్చు. సెక్షన్ 28 విస్తృతమైనది. ఇది ప్రస్తుతం అమలులో ఉన్న ఏదైనా ఇతర చట్టంతో మొత్తం ఈ లైంగిక వేధింపుల చట్టం అనేది సహజీవనాన్ని బలోపేతం చేస్తుంది, అంటే పవర్ఫుల్ చేస్తుంది. ఈ లైంగిక వేధింపుల చట్టం యొక్క విస్తృత చట్టపరమైన చర్యలు ఎలా ఉంటాయంటే ఇది ఇతర చట్టాలతో పరస్పర చర్యను ప్రస్తావిస్తుంది అని చెప్పబడుతుంది. అంతేకాకుండా ఈ కార్యాలయంలో లైంగిక వేధింపులను పరిష్కరించడానికి ఒక సమగ్రమైన చట్టం ద్వారా ముఖ్యమైన అంశాలు ఏమున్నాయన్నది అందరికీ తెలిసేలా చేస్తుంది.
ఈ యాక్ట్లో తదుపరి సెక్షన్ 29. సెక్షన్ 29 కింద రూపొందించబడిన నియమాలు విస్తృత శ్రేణి పరిపాలన మరియు విధానపరమైన విషయాలపై ప్రత్యేకతలను అందించగలవు. వాటిలో కమిటీ సభ్యులకు జీతభత్యాలు, అంతర్గత కమిటీ మరియు స్థానిక కమిటీ సభ్యులకు చెల్లించాల్సిన ఫీజులు మరియు జీతభత్యాలు, సభ్యుల నామినేషన్, మళ్ళీ ముఖ్యంగా ప్రభుత్వేతర సర్వీసుల నుండి వచ్చే ప్రభుత్వేతర సంస్థల నుండి ఉన్న సభ్యులను నామినేట్ చేసే ప్రక్రియ, ఇటువంటివన్నీ కూడా వివరిస్తుంది. ఫిర్యాదు విధానం ఎలా ఉంటుందంటే, బాధిత మహిళ తరపున ఎవరు ఫిర్యాదు చేయవచ్చనే దానిపై నిర్దిష్ట నియమాలను, ముఖ్యంగా శారీరక లేదా మానసిక వైకల్యం ఉన్న సందర్భాల్లో ఏం చేయాలనే విచారణ ప్రక్రియ ఎలా ఉండాలనేది క్లియర్గా వివరిస్తుంది. తదుపరి సెక్షన్ 30. సెక్షన్ 30 ప్రకారము మహిళలపై లైంగిక వేధింపులు విచారణ అనే ఈ చట్టంలో తదుపరి లాస్ట్ సెక్షన్ 30. సెక్షన్ 30లో పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు జరిగితే కేంద్ర ప్రభుత్వ ఇబ్బందులను తొలగించే అధికారం, అంటే చట్టాన్ని అమలు చేసేటప్పుడు తలెత్తే ఊహించలేని సమస్యలను పరిష్కరించడానికి ఒక యంత్రాంగాన్ని అందించడానికి ఇది అనేక చట్టాలతో కనిపించే ప్రామాణిక నిబంధన. ఇది చట్టంలోని ఇతర విభాగాలను కవర్ చేయబడిన లైంగిక వేధింపుల ఫిర్యాదులు, జరిమానాలు లేదా విధానాలను నేరుగా పరిగణించదు. అంటే ఈ చట్టంలో సెక్షన్ 30 అనేది క్లియర్గా చెప్పాలంటే, వివరణాత్మకంగా చెప్పాలి అంటే ఏం చెప్తుంది? ఈ సెక్షన్ 30 అనేది చట్టాన్ని అమలు చేయడంలో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించడానికి ఆదేశాలను జారీ చేసే కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని సెక్షన్ 30 అనేది క్లియర్గా వివరిస్తుంది. ఈ ఉత్తర్వులను అధికారిక గెజిట్లో ప్రచురించాలి, చట్టం యొక్క ప్రధాన నిబంధనలకు విరుద్ధంగా ఉండకూడదు, మరియు అధికారం చట్టం ప్రారంభమైనప్పటి నుండి 2 సంవత్సరాల వరకు పరిమితం చేయబడుతుంది. ఈ సెక్షన్ కింద చేసిన ఏదైనా ఉత్తర్వును పార్లమెంటు ప్రతి సభ ముందు సమర్పించాలి అని ఇలాంటి నిబంధనలన్నీ చెప్పుకొని వస్తుంది. వివరణ యొక్క దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చట్టం సజావుగా అమలు కావడానికి, చట్టం అంటే చక్కగా ఇంప్లిమెంట్ కావడానికి చట్టంలో స్పష్టంగా నిర్వచించబడిన కొన్ని రకాల పనులకు సంబంధించిన విధానాలను స్పష్టం చేయడానికి ఈ యొక్క ప్రొసీజర్ అంతా సహాయపడుతుంది. చట్టంలో అస్పష్టతలను కూడా పరిష్కరించబడుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలాగా ఆ బాధిత మహిళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రక్రియ అంతా సజావుగా ఇంప్లిమెంట్ జరిగి నేరస్తుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగిన శిక్ష పడే వరకు, అసలు నేరస్తులను పట్టుకునే వరకు ఈ సెక్షను ప్రతి సెక్షన్ను కూడా చాలా వివరంగా వివరిస్తుంది. అలాగే లైంగిక వేధింపుల ఫిర్యాదులను దాఖలు చేసే విధానాన్ని సెక్షన్ 9 అనేది చాలా క్లియర్గా వివరిస్తుంది. ఈ యాక్ట్లో ప్రతి సెక్షను కూడా ఈ ప్రక్రియ ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క సెక్షన్ అనేది వివరంగా చెప్తుంది. అందువల్ల ప్రతి సెక్షను, ముఖ్యంగా 1 నుంచి 26 వరకు ప్రతి సెక్షన్ని క్షుణ్ణంగా తెలియజేసుకోవాలి. ఈ మహిళలపై లైంగిక వేధింపులు నివారణ, నిషేధం మరియు పరిష్కార చట్టంలో మొత్తం సెక్షన్స్ అన్నీ కూడా వివరించబడ్డాయండి. ఇందులో ఏమైనా అనుమానాలు లేదంటే దీని మీద ఏమైనా క్లారిఫికేషన్స్, ఇంకా ఏదైనా మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉండి ఆ పాయింట్ మీద చెప్పాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో వివరంగా తెలియజేయండి. దానిపైన ఉండే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అవి కావాలంటే కూడా మీకు అందజేయబడతాయి. నా ఛానల్ని మొదటిసారి చూసిన వారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.